హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. కార్తీక మాసంలో చాలామంది ఉల్లిపాయ వెల్లుల్లి వాడకుండా కూరల్ని తయారు చేసుకుని తినే నియమాన్ని పాటిస్తూ ఉంటారు. అయితే వెల్లుల్లి వేయకుండా ఎక్కువగా కూరలంటే ఫ్రై ఐటమ్స్ అలాగే టమాటా వేసి ఎగురబెట్టుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా నేను ఈ వీడియోలో 2 రకాల వేపుళ్ళ కూరల్ని కొంచెం డిఫరెంట్గా కొత్త కాంబినేషన్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. రెండిటికి కూడా చాలా హెల్దీ టేస్టీ కర్రీస్ అండి. వీటిని కార్తీక మాసం అని కాదు, పిల్లలకి లంచ్ కట్టడానికి కూడా ఈ కూరల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు క్షణాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకటేమో కమ్మని బంగాళదుంప బీన్స్ వేపుడు, రెండోది కాజు క్యారెట్ ఫ్రై. 2 కూడా క్రేజీ కాంబినేషన్స్ అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా వీటిని చిటికలో ప్రిపేర్ చేసేస్తారు. మొదటి రకం బీన్స్ బంగాళదుంప వేపుడు కోసం ఒక బాండిని స్టవ్ మీద పెట్టి గరిటెడు నూనె వేసి అది వేడెక్కిన తర్వాత టేబుల్ స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక ఎండుమిరపకాయ విరిచి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసి ఒక 2 రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు ఆవాలు ఎండుమిరపకాయలు అన్నీ కూడా బాగా వేయించుకోండి. అప్పుడు మాత్రమే దీంట్లో కట్ చేసుకున్న ఒక 1/2 కేజీ బీన్స్ని వేసేసేయండి. బీన్స్ని కొంచెం పొడవుగా కట్ చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో బీన్స్ని ఆయిల్లో ఒక 5 నిమిషాల పాటు వేపుకోవటం వల్ల బీన్స్లో ఉన్న పచ్చిదనం కొంతవరకు పోతుంది. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా దీంట్లో వేసేసేయండి. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ ఆలుగడ్డలు తీసుకొని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకున్నాను. 3 పచ్చిమిర్చి తరుగును కూడా వేసి టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని దీంట్లో వేసేసేయండి. ఉప్పు కూరగాయల ముక్కలకి బాగా పట్టే విధంగా గెరిటతో 2-3 నిమిషాల పాటు మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే దీన్ని 2 నిమిషాల పాటు వేపుకోండి. తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టుకొని ఒక్క 15 నిమిషాల పాటు సిమ్లో అప్పుడప్పుడు మూత తీసి మిక్స్ చేసుకుంటూ వేపుకున్నారంటే ఈ కూర చాలా త్వరగా రెడీ అయిపోతుంది. చూడండి, బీన్స్ బంగాళదుంపలు సాఫ్ట్ అయ్యి ఉడికినట్టు కనపడుతున్నాయి. అడుగు కూడా కొంచెం లైట్గా పడుతుంది. సో ఇదంతా కూడా ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు ఉప్పు చాలలేదు అనిపిస్తే ఈ స్టేజ్లో కూడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ వేపుడు మరి ఎర్రగా క్రిస్పీగా అలా ఉండదండి, సాఫ్ట్గా ముద్ద కూరలాగా ఉంటుంది. మంటని సిమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు మునగాకు పౌడర్ని వేయండి. ఇది ఇంట్లో తయారు చేసిన మునగాకు కారం. అలాగే 1 టేబుల్ స్పూను ఎండు కారాన్ని వేయండి. మునగాకు కారం ప్లేస్లో మీరు కరివేపాకు కారాన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఈ కారాలన్నీ కూరగాయ ముక్కలకి బాగా పట్టే విధంగా సిమ్లోనే దీన్ని మిక్స్ చేసుకుంటూ 5 నిమిషాల పాటు వేపుకున్నారంటే కూరగాయ ముక్కలకి ఈ కారం అనేది బాగా పడుతుంది. అలాగే అన్నంలోకి ఈ కూర బాగా కలుస్తుంది. అన్నంతో తినటానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా తప్పనిసరిగా ఒక్కసారి ఈ స్టైల్లో బీన్స్ బంగాళదుంప ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పప్పుచారు అన్నం రసము పప్పులో కూడా సైడ్ డిష్గా నంచుకోవటానికి ఈ ఫ్రై అనేది బాగుంటుంది. అలాగే రోటీ చపాతీ పూరికి కూడా కాంబినేషన్గా అదిరిపోతుంది. బీన్స్ బంగాళదుంప ఒకేసారి వేసాను, ఉడికాయో లేదో అనుకుంటారేమో. బీన్స్ బంగాళదుంప సిమ్లో ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి. మీరెప్పుడైనా ఈ వేపుడిని తయారు చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా 2వ రకం వేపుడు కాజు క్యారెట్ ఫ్రై. తినటానికి చాలా ఎమ్మీగా రిచ్గా అలాగే తయారు చేసుకోవడానికి 10 నిమిషాలు మాత్రమే టైం తీసుకుంటుంది ఈ కాజు క్యారెట్ ఫ్రై. 3 మీడియం సైజు క్యారెట్లని తీసుకొని వాటిని తొక్క తీసేసేసి మొదలు చివర తీసి కొంచెం పెద్దగానే తురుము పట్టుకోండి, మరీ సన్నగా తురుము పట్టుకోవద్దు. ఇప్పుడు బాండీని స్టవ్ మీద పెట్టేసి దానిలో టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేయండి. నెయ్యితో ఈ క్యారెట్ కాజు ఫ్రై మరింత రుచికరంగా ఉంటుంది. సన్నగా తురుముకున్న జీడిపప్పు ముక్కల్ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసి 1 నిమిషం స్లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత 1 రెమ్మ వరకు ఫ్రెష్ కరివేపాకును కూడా దీంట్లో వేసేసేయండి. అలాగే
3 పచ్చిమిర్చి తీసుకొని వాటిని పొడవుగా చీల్చుకొని అవి కూడా దీంట్లో వేసుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు ఈ మూడింటిని కూడా ఒక్క 2 నిమిషాల పాటు సిమ్లో ఫ్రై చేసుకోండి. జీడిపప్పు కొంచెం రంగు మారుతున్నప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా పోపులో వేసేసి పసుపును కూడా చక్కగా వేపేసుకోండి. తర్వాత దీంట్లో తురుము పట్టుకున్న క్యారెట్ ఉంది కదా, ఇంకా దాన్ని వేసేసేయండి. పోపు అనేది ఎక్కువగా వేపుకోవద్దండి, పోపు మాడితే కూర రుచి మొత్తం మారిపోతుంది. దీంట్లో టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేయండి. ఇక్కడ నేను చాలా తక్కువ క్వాంటిటీలో ఫ్రై చేస్తున్నాను కాబట్టి సాల్ట్ చాలా తక్కువ వేశాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. జీడిపప్పు పలుకులు అనేవి అడుగులు లేకుండా పైకి వచ్చే విధంగా గెరిటతో మిక్స్ చేసుకోండి. ఈ ఫ్రైని సిమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. సిమ్లో ఒక 4-5 నిమిషాలు వేపుకున్న తర్వాత చూస్తే చూడండి చాలా వరకు ఫ్రై అయినట్టే కనపడుతుంది. ఇంకొక 4-5 నిమిషాలు అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఇలాగే సిమ్లో ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మనం ఇందాక వేసిన క్వాంటిటీ కన్నా కూడా ఈ క్యారెట్ ఫ్రై తగ్గి దగ్గరికి పడిపోయింది. చాలా ఎక్కువ క్వాంటిటీలో క్యారెట్ తురుము వేసినా కూడా ఫ్రై అయ్యేటప్పటికి సగమే అవుతుందండి. ఇదైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. జస్ట్ బిగినర్స్ కోసం చూపిస్తున్నాను అంతేనండి. ఇంకా దీనిలో లాస్ట్గా 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కారాన్ని వేసేయండి. అదే మీరు చిన్నపిల్లలకి కనుక ఈ క్యారెట్ ఫ్రైని పెట్టాలనుకుంటే పచ్చిమిర్చి కారంతోనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా వాళ్ళకి బాక్స్ కట్టేయచ్చు. నేనైతే కొంచెం మా ఇంట్లో పెద్దవాళ్ళ కోసం తయారు చేస్తున్నాను, అందుకని ఎండు కారం వేసిన తర్వాత కూడా కారం అనేది క్యారెట్ ఫ్రైకి బాగా పట్టే విధంగా 2-3 నిమిషాల పాటు సిమ్లో వేయించుకోండి. చూడండి ఎంత యమ్మీగా క్యారెట్ కాజు ఫ్రై రెడీ అయిపోయిందో. ఇదైతే తింటుంటే అక్కడక్కడ జీడిపప్పు పలుకు ముక్కలు తగులుతూ పచ్చిమిర్చి కారంతో ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎస్పెషల్లీ చపాతీకి కాంబినేషన్గా ఈ క్యారెట్ కాజు ఫ్రై అద్దిరిపోతుంది. అన్నంలోకి కూడా అద్భుతంగానే ఉంటుంది. ఉల్లి వెల్లుల్లి వాడకుండా ఈ కార్తీకంలో మీరు కూడా ఈ 2 రకాల వేపుళ్ళని ప్రయత్నించి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.